ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. పలు గ్రామాల్లో భీకర గాలులతో వడగళ్ల వాన కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని గ్రామాల్లో మామిడి పూత నేలరాలి రైతులకు తీవ్ర నష్టం కలిగించగా చేతికి వచ్చిన పంట నాశనమైందని వరి పంట వేసిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షం ప్రజలను ఇబ్బందులకు గురిచేయడంతో పాటు రైతన్నలకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బుధవారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. భీకర గాలులతో కూడిన వడగళ్ల వాన కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత 4-5 రోజులుగా తీవ్రమైన ఎండ వేడిమితో ఉక్కపోత మొదలు కాగా నేడు కురిసిన అకాల వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కరీంనగర్ జిల్లా గంగాధర్ మండలంలో వడగళ్ల వానతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తీవ్రమైన గాలులు వీయటంతో మామిడి పూత నేలరాలి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు మా గతేం కాను అని మామిడి రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈసారి మామిడి పూత విరగ కాసిందని ఆనందపడ్డామని, కానీ అంతలోనే అకాల వర్షం మా కొంప ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. చెట్టుకు 200 నుంచి 300 కాయలు రాలినాయి. 3 ఎకరాల మొత్తం ఉన్న ఇక్కడ విస్తరణ ఉన్న తోట మొత్తం రాలిపోయింది. దాదాపు 1,50,000 వరకు లాస్ అయింది. ఈ అకాల వర్షంతో రైతాంగం మొత్తం నష్టపోయింది. గవర్నమెంట్ సర్వే చేయాలి, సర్వే చేసి రైతులు నష్టపోయిన రైతులకి పరిహారం ఇప్పించాలి. గంగాధర్ మండలం గట్టుబుత్కూర్ గ్రామంలో కురిసిన రాళ్లవాన రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. చేతికొచ్చిన వరి పంట నీటిపాలు కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పంట చేతికొచ్చిందనుకున్న సమయంలో అకాల వర్షం కురిసి మా కొంప ముంచిందని రైతులు కన్నీరు పెడుతున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గట్టుబుత్కూర్ సర్పంచ్ కంకణాల విజేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ పూజారి వెంటనే స్పందించి నీట మునిగిన పంట పొలాలను సందర్శించారు. నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈరోజు రైతులు మొత్తం నష్టపోయారు కాబట్టి దీన్ని తక్షణమే ప్రభుత్వం దీనిపై స్పందించి అగ్రికల్చర్ ఆఫీసర్లను ప్రతి ఒక్క రైతు పొలాల వద్దకు పంపించి దానికి ఎంత నష్టం జరిగిందనేది రైతులతోటి తెలుసుకొని మరియు వాళ్ళు భూమి దగ్గరికి వచ్చి దాన్ని ఎంక్వైరీ చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని గట్టుబుత్కూరు గ్రామ రైతుల తరపున నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. మొత్తం మామిడి కాయ ప్లస్ ఉన్న పూత కూడా మొత్తం రాలిపోవడం జరిగింది. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇమ్మీడియట్లీ సంబంధిత వ్యవసాయ అధికారులను తక్షణం రైతుల పొలాల వద్దకు పంపి సర్వే చేయించి వారికి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.